ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. శేషప్ప కవి రచించినటువంటి 17వ పద్యానికి స్వాగతం. ఈ 17వ పద్యంలో భక్తి రసాన్ని చాటుతూ స్వామి నీవు ఏ విధమైనటువంటి సేవ నేను చేయగలను అని ప్రార్థిస్తున్నటువంటి ఈ పద్యము. తనువులో ప్రాణము తరలిపోయడి వేళ నీ స్వరూపమును ధ్యానించునతడో నిమిషమాత్రములోన నిన్ను చేరునుగానే యముని చేత జిక్కి శ్రమం బడడు పరమ సంతోషాన భజన చేసడి వారి పుణ్యమే మనచ్చో భోగి శయనా మోక్షముని దాసముఖ్యులగగు కాని నరకమెక్కడిదయ్య నలిన నేత్ర కమలనాభా నీ మహిమగానలేని తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ప్రాణాలు పోయే వేళలో నిన్ను స్మరించువాడు క్షణములో స్వర్గమునందును గాని యముని పాలుపడి కష్టమునందడు. నిన్ను ఆనందముతో భజన చేసేవాని అదృష్టము చాలా గొప్పది. అలాగే నీ భక్త శ్రేష్ఠులకు మోక్షమే గాని నరకముండదు. నీ గొప్పతనం ఎరుగని నీచులకు ముక్తి దొరుకుట అసాధ్యము అంటాడు శేషప్ప కవి. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. తనువులో ప్రాణము తరలిపోయడి వేళ నీ స్వరూపమును ధ్యానించునతడో నిమిషమాత్రములోన నిన్ను చేరునుగానే యముని చేత జిక్కి శ్రమం బడడు పరమ సంతోషాన భజన చేసడి వారి పుణ్యమే మనచ్చో భోగి శయనా మోక్షముని దాసముఖ్యులగగు కాని నరకమెక్కడిదయ్య నలిన నేత్ర కమలనాభా నీ మహిమగానలేని తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ప్రాణాలు పోయే వేళలో నిన్ను స్మరించువాడు క్షణములో స్వర్గమునందును గాని యముని పాలుపడి కష్టమునందడు. నిన్ను ఆనందముతో భజన చేసేవాని అదృష్టము చాలా గొప్పది. అలాగే నీ భక్త శ్రేష్ఠులకు మోక్షమే గాని నరకముండదు. నీ గొప్పతనం ఎరుగని నీచులకు ముక్తి దొరుకుట అసాధ్యము అంటాడు శేషప్ప కవి. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః.